అందరికీ నమస్కారం అండి. బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. వెల్కమ్ టు మా ప్రయాణం. కార్తీక పౌర్ణమి రోజు పొద్దున్ననమాట. ఈ కార్తీక పౌర్ణమి దేవతల దీపావళి అని చెప్తారనమాట. అందుకని చెప్పాను కదా మన వీడియోలో, ఉదయం 10 గంటలకు దేవతలందరూ రావి చెట్టు పైకి వస్తారని చెప్తారు. అందుకని చెప్పి నేను ఇక్కడ రాగుల్లో ఉన్న టెంపుల్కి వెళ్ళాను. అక్కడ నాకు కాస్త పని కూడా ఉంది. నేను ఇద్దరం వెళ్ళి చక్కగా దీపాలు వెలిగించుకొని మంచిగా దండం పెట్టుకొని మిగతా పని కూడా చూసుకొని వచ్చానమాట. అప్పటికే చాలామంది ఉన్నారు. ఎర్లీ మార్నింగ్ వెళ్ళి చక్కగా దూపాలు పెట్టిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అక్కడ బాగా అనిపించింది. చాలా రోజుల తర్వాత టెంపుల్కి వెళ్ళాను నేను. చక్కగా దీపం వెలిగించి నార్మల్గా మనం ముఖ్యంగా ప్రత్యేకంగా ఈ కార్తీక మాసంలో ఎంతమంది మన ఇంట్లో ఉంటారు? ఎవరైనా వెలిగించలేని వాళ్ళ పేరుతో తెప్పలొదడం, వాళ్ళ పేరుతో ఒత్తిడి వెలిగించడం చేస్తాం కదా. చక్కగా ప్రదక్షిణలు చేసుకున్నాను అనమాట. ఎప్పుడైనా రావి చెట్టు ప్రదక్షిణ చేసేటప్పుడు మూలతో బ్రహ్మ రూపాయ, మధ్యతో విష్ణు రూపిణి, అగ్రతో శివ రూపాయ, వృక్షరాజాయ నమః చక్కగా మంత్రం చదువుకోవాలన్నమాట. ఇది నోటడ్డు. ఎవరైనా ఇలాగా మనం అశ్వత్థామ వృక్షం అని చెప్తారు, అంటే రావి చెట్టు. అశ్వత్థామ వృక్షం రావి చెట్టు. సకల దేవతలు కొలువంటారు. మనకు అనుకోకుండా కూడా ఈ రావి చెట్టు ఎదురుపడితే సకల దేవతలు మనకి ఎదురుపడినట్టు అని చెప్తారు పెద్దలు, గురువులు. భలే మనకి దగ్గరలో ఉంటే చల్ల గాలి వేస్తుంది, ఎక్కువ సౌండ్ చేస్తుంది అనమాట. రెపరెపలాడి గలగలగలమంటుంది అనమాట. ఇప్పుడు రావి చెట్టు చాలా మంచిది. నేను లాస్ట్ టైం కొన్ని పూజలు కూడా ఈ రావి చెట్టు దగ్గర చేస్తాను. నాకు ఈ రావి చెట్టు చాలా ఇష్టం. ఈ దేవాలయం కూడా ఇష్టం అనమాట. ఆ విధంగా పూజ అయింది. శివక్షేత్రం అనే విధంగా బోర్డు ఉంది కదా, అక్కడ ఆల్రెడీ కుంకుమ పూజలు అవుతున్నాయి. సాయంత్రం 1,00,000 దీపాలు అవుతాయి అన్నమాట. దానికి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. చక్కగా అయిపోయిన తర్వాత ఇంకా మేము ఒక్క నిమిషం అక్కడ అలా కూర్చొని ప్రశాంతంగా ఇంకా బయలుదేరాము. ఈ కార్తీక పౌర్ణమి దేవతలు భూలోకానికి రావడం, ఇంకా సాయంత్రం ప్రతి దేవాలయంలో కూడా 1,00,000 దీపాలు, ఇంకా ఎంత వీలైతే అంతా. నేను చెప్పాను కదా ఉసిరికి దీపాలు 27 నక్షత్రాల కోసం, 27 నక్షత్రాల శాంతి కోసం, ఎటువంటి దోషాలున్నా పోవడానికి గురించి అని చెప్పేసి మనం సాయంత్రం ఆ దీపాలు. నా వంట నేను కంప్లీట్గా చూపించలేదనమాట. మాకు కార్తీక పౌర్ణమి నోము ఉంది. ఇంకా బూరెలు చేయాలి కదా, ఎంతమంది ఉంటే అంతమందికి పెద్ద పెద్ద బూరెలు చేస్తామన్నమాట. మాకు బూరెలే ఈ పండగకి. అది కూడా పెసర బూరెలు, తొక్కుతో ఉన్న పెసరలతోనే బూరెలు చేస్తామన్నమాట. ఎవరైతే నోము ఉంటారనేది వాళ్ళు పెద్ద బూరెలు పెట్టి నోముతాడు పెట్టి 2 అరటిపళ్ళు, ఇంకా ఎన్ని నైవేద్యాలు అయితే అన్ని నైవేద్యాలు చక్కగా అమ్మవారికి నివేదన చేసి, దాని తర్వాత సాయంత్రం చక్కగా కథ ఉంటే కథ చెప్పుకొని మంచిగా పూజ చేసుకొని మనం ఉపవాసం చెల్లిస్తాను అనమాట. నేను ఉపవాసం ఉన్నాను, మా హస్బెండ్కి వద్దని చెప్పాను అనమాట. నేను ఇక్కడ వంట చేసి ఇంకా పనంతా అయ్యి కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ పూజ సర్దుకుని అమ్మకి పిలిచాను. అమ్మ వాళ్ళకి లేదు పౌర్ణమి, తను రానంది, తన ఊర్లో ఏదో పని ఉంది, తను రానంది. ఈ విధంగా నా వంట చేసి కొంచెం ఈరోజు ఖచ్చితంగా క్షీరన్నం పెట్టాలి కదా చేసుకొని, ఇదిగోండి మంచిగా పూజ అయింది. ఇన్ కేస్ ఈరోజు కూడా ఎవరైనా మిస్ అయితే 3వ సోమవారం చాలా ప్రశస్తమైన రోజు. 3వ సోమవారం ఖచ్చితంగా మీరు ఏదైనా చేయలేకపోతే చేసుకోండి పూజ స్వామివారికి. ఏం లేదు, అదే రోజు చేస్తే మనకి విశేషమైన పరిపూర్ణమైన ప్రతిఫలం ఉంటుందని చెప్తారు. కానీ ఈ మాసం అంతా అలాంటిదే కాబట్టి అరటి మొక్కలు తెచ్చి చక్కగా పెట్టుకొని, పారిజాతాలు, మన ఇంట్లో పుష్పాలు, కొంచెం చామంతులు, గులాబీలు తెచ్చాను. క్షీరన్నం, పండు, కాయ పెట్టి చక్కగా కొంచెం పాయసాన్నం చేశాను. పరమన్నమును కొంచెం పాయసం, బూర్లు, కలగాయ కూర, అన్ని రకాల కూరలు కలిపి కలగాయ కూర చేస్తారు కదా, చేసుకొని శంఖ పుష్పాలు 108 లెక్క ప్రకారం ఉంచుకున్నాను. కొన్ని పారిజాతాలు, విరజాజులు అవి ఉంచుకొని మంచిగా నా పూజ అయితే ఈ విధంగా. ఎవ్రీ ఇయర్ నేను సరసనాపల్లి, మా ఊరు అనమాట, ఖచ్చితంగా వెళ్తాను. మా అత్తగారు బాగుండేటప్పుడు కూడా తను వంట చేసుకునేవారు. మా తోటికోడలు, మా ఆడపడుచులు అందరం కలిసి చేసుకునేవాళ్ళం. ఈ ఇయర్ అయితే మా అత్తగారు అయితే ఇప్పుడు ఏం చేయలేకపోతున్నారు. కొన్ని ఇయర్స్ నుంచి మా తోటికోడలు వంట చేసినా, మా ఆడపడుచు వాళ్ళు వంట చేసుకుంటే నేను పూజ చేసుకునేదాన్ని సాయంత్రం. ఈరోజైతే మరి నేను వెళ్ళలేదు. తను మళ్ళీ ఫోన్ చేసిన కానీ ఇయర్కి ఇంతే ఇంకా కానీ అని చెప్పాను. ఆ విధంగా పూజ అయింది. వాళ్ళు అక్కడ చేసుకున్నారు. నేను పవి మాత్రమే ఇక్కడ ఉన్నాం అనమాట. పవి నాకు ఫుల్ హెల్ప్ చేసింది. తను హెల్ప్ చేయకపోతే ఫాస్టింగ్లో కొంచెం నాకు ఇబ్బంది అయ్యేది. కొంచెం పెద్ద ప్రాసెస్ కదా కార్తీక పౌర్ణమి. తను హెల్ప్ చేసింది. నా పూజ అయితే అనుకునే దానికంటే చాలా చక్కగా అయ్యింది. కొంచెం ఇబ్బంది, ఫస్ట్ టైం నేను ఇక్కడ విడిగా చేసుకోవడం. ఇప్పుడు అక్కడ మా అత్తవారింటి దగ్గర మా ఆడపడుచులు, మా తోటికోళ్ళు అందరం కలిసి చేస్తామన్నమాట. కానీ ఫస్ట్ టైం ఈరోజు నేను విడిగా చేశాను. ఇక్కడ మా అమ్మ కూడా రాలేదు. వెరీ సింపుల్గా చక్కగా నా పూజ అయ్యింది. ఈరోజు లలిత సహస్రనామం చదువుకుంటే మంచిది. నేను ఖచ్చితంగా అష్టోత్తరం అది చెప్పుకుంటాను. దేవి ఖడ్గమాల, కనకధార స్తోత్రం. మనం చంద్రుడికి ఎదురుగా నిల్చొని ఏ మంత్రం చెప్పినా భలే చక్కనైనా ప్రతిఫలం ఉంటుందని మర్రాకులు అవి తెచ్చుకుంటారు. కొంతమంది ఈ తుబ్బు ఉంటుంది కదా, తుబ్బు మీన్స్ వరి తుబ్బు, వరి పంటలో
తీసుకొచ్చి పెట్టుకుంటారు కదా, మాకైతే అది లేదనమాట. చక్కగా నేను కామాక్షమ్మకి వెలిగించుకొని ఈ క్షీరన్నం ఏదైతే నైవేద్యం ఎప్పుడైనా మనం వెండి గిన్నెలో పెట్టుకుని, క్షీరన్నం అంటే తెల్లనిది పాలతో చేసుకునేది కదా, అన్నంలో పెట్టి ఎప్పుడైనా ఏ పౌర్ణమికైనా మనం నైవేద్యం స్వామివారికి రాత్రిపూట చూపించి ఇంటింట్లో పాది తింటే మనకి మానసికంగా ఎటువంటి ఇబ్బందులు ఉంటే తొలుగుతాయి, పిల్లలకి విద్యాప్రాప్తి కలుగుతుందని చెప్తారు. ఈ పౌర్ణమే కాదు, ఏ పౌర్ణమికైనా. కానీ సంవత్సరం మొత్తానికి ఈ పౌర్ణమి చాలా చాలా ప్రశస్తమైనది, చాలా అద్భుతమైనది అనమాట. భూమి పైన వెలుగంతా నిండిపోతుంది చంద్రుడి వెలుగుతో. అంత మంచి పండుగ రోజు ఎవరికి ఎలా వీలైతే అలాగా మనకి పంచోపచారాలు లేదంటే షోడశ ఉపచారాల ఏది వీలైతే అది చక్కగా పోస్ట్ చేసుకొని వీలైతే ఎవరికైనా మనం తాంబూలం ఇస్తే కూడా చాలా చాలా మంచిదన్నమాట. నా పూజ ఇంట్లో ఈ విధంగా అయింది. దాని తర్వాత నా తులసి కోట మనకి చంద్రుడికి ఎదురుగానే ఉంటుంది రాత్రిపూట. పొద్దున్నైతే సూర్యుడికి ఎదురుగా చక్కగా అనిపిస్తుంది కదా. నేను 27 నక్షత్రాల కోసం అనమాట అక్కడే ముగ్గు పెట్టుకొని తులసి కోట ఎదురుగా ముగ్గు పెట్టుకున్నాను అనమాట. ముగ్గు పెట్టుకొని కొంచెం ఉసిరి దీపాలన్నీ మనం దీపం కింద ఖచ్చితంగా ఏదైనా ఆకు అక్షంతలు కొంచెం వేయమని చెప్తారు కదా. మా హస్బెండ్ ఇక్కడ వచ్చి దండం పెట్టుకున్నారనమాట. దాని తర్వాత నేను కొంచెం పారిజాతాలు ఫుల్గా వేసుకొని అక్షంతలు కొన్ని పెట్టుకొని పసుపు కుంకాలు అన్నీ వేసుకొని ఫస్ట్ ముగ్గు పెట్టుకుని దాని తర్వాత ఇవన్నీ జరిగిన తర్వాత నేను ఇంకా ఒక అగరబత్తి పెట్టి చక్కగా ఈ దీపాలన్నీ 27 దీపాలు వెలిగించుకొని ఆకాశ దీపం ఎత్తాను. దాని తర్వాత తులసికోట పూజ కూడా చక్కగా అయింది నాకు. ఈ సంవత్సరం అయితే బాగా అయింది, ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకుండా చాలా సింపుల్గా నీట్గా చక్కగా అయిందనమాట. ఆ లలితాదేవి, ఆ పరమేశ్వరి దయ వల్ల, ఆ శివకేశవుల దయ వల్ల మనందరం ఎప్పుడు బాగుండాలని కోరుకుంటూ మరే మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. నా పూజ అయితే అసలు ఈ దీపాలు వెలగంగానే నేను ఇంకా జూమ్ చేసి తీయలేదు, ఇక్కడ దాయడానికి ఏం లేదు, కానీ ఎంత వెలుగు ఎంత హ్యాపీ అనిపించిందో. చంద్రుడికి ఎదురుగా చిన్న క్లిప్ యాడ్ చేసిన ఇదిగోండి ఈ క్రింద వైపు మనకి తులసికోట అనమాట. ఇక్కడ నేను ఆకాశ దీపం వెలిగిస్తాను, కట్టెతో కూడా ఇక్కడే వెలిగించాను. క్యాప్చర్ చేయడానికి అంత ఇంట్రెస్ట్ చూపించలేదనమాట. మన పూజ బాగా అయిపోవాలనే ఉద్దేశం తప్ప క్యాప్చర్ చేయలేదని అంత నాకు తాపత్రయం అవ్వలేదనమాట. మంచిగా అయిపోవాలి తండ్రి అని చెప్పి నా పూజ అయితే చాలా చక్కగా చాలా బాగుంది. మీరందరూ బాగా చేసుకున్నారు అనుకుంటున్నాను. ఈ విధంగా నా పూజ అయితే చాలా చక్కగా అయిందండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.